ఏంటి వరుణ్ గారు మాతో మాట్లాడరా? అయ్యో అదేం లేదండి. కార్తీక్ ఏమో మీ గురించి ఏదేదో చెప్పాడు. ఏం చెప్పాడండి? అంటే అమ్మాయి కనబడితే ఎలా పడేయాలా అని ట్రై చేస్తారని, ఫ్లర్ట్ చేస్తుంటారని, ఇంకా అలా అలా. ఆడికుందులేండి. హ? ఏమన్నారు? అదే కార్తిక్కి నా మీద కొంచెం ప్రేమ ఎక్కువలేండి. ఓ, భీమవరమా మీది? అవునండి, మీకెలా తెలుసు? తెగ రెస్పెక్ట్ ఇచ్చేస్తుంటాను. మీదెక్కడండి? పక్కనే కాకినాడ. ఫస్ట్ మీరు అండి అండం ఆపుతారా? మీకే తెలుసు కదండి అక్కడ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారని. మా ఊరు ఒకటే నేర్పిందండి, ఎదుటివాడు చిన్నోడైనా సరే పెద్దోడైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం. అది మా బ్లడ్లోనే ఉందండి. ఓ, కార్తీక్ చెప్పినంత చెడ్డైతే కాదు మీరు. కార్తీక్, ఇప్పుడు ఇంత అర్జెంట్గా ఈ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేసావు? చూడు కార్తీక్, ఇంట్లో ఏమీ పని లేకపోతే దుప్పటి కప్పుకొని పడుకోవాలి. మమ్మల్ని ఇలా దొబ్బకూడదు. పాపం స్టెల్లా చూడండి, బ్రష్ కూడా చేయకుండా వచ్చేసింది. వరుణ్, నీ గురించే మాట్లాడుతున్నా స్టెల్లా. వరుణ్, అలేకే కొత్తగా జాయిన్ అయింది కాబట్టి ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. వెల్కమ్ టు సాఫ్ట్ టచ్ అలే. థ్యాంక్ యూ గైస్. ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే తను మీకంటే వర్క్ లో సీనియర్, అందుకే తనను వేరే కంపెనీ నుంచి హైర్ చేసుకున్నాం. అయితే ఇకపై తనే మీ టీం లీడ్. మంచి ఆలోచన కార్తీక్. మేము ఇక్కడున్న పెద్ద పీకేదేం లేదు, వచ్చిన వాళ్ళకన్నా వర్క్ ఇద్దాం, అంతేగా స్టెల్లా? వరుణ్ గారు, పోనీ రెస్టారెంట్కి వెళ్దాం. అంటే లేదు. వాడు చూడండి మళ్ళీ మొదలు పెట్టాడు. వాడు మళ్ళీ మొదలెట్టు. సరే మరి ఎక్కడికి వెళ్దాం? పెద్దగా నువ్వు ఉండే అంతా మీ ట్రైనింగే. నేనేం చేశానండి బాబు, నాకేం తెలియదు. అరే నేను చెప్పేది ఏంటి, మీరు గోక్కోవడం ఏంట్రా? నా లడ్డూల ప్రాజెక్ట్ ఉంటే ఏంటి పోతే ఏంటి? నాకు ఈ సీన్ నచ్చలేదు, అర్జెంట్గా మార్చేయండి. అంతేనా? లొకేషన్ షిఫ్ట్. ఇప్పుడు హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. కలుపుకోండి ఇప్పుడు కావాల్సినంత. ఏంటి? పులిహార. రే వరుణ్, మళ్ళీ ఏం దూలపని చేశారండి? ఏమో అండి, ఎవరికి తెలుసు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు గ్రూప్ లో కవితలు రాసి పెట్టద్దని? వరుణ్ గారు, మీరు కవితలు కూడా రాస్తారా? మీలో ఈ టాలెంట్ కూడా ఉందండి. కార్తీక్, ఒకసారి చదివినిపించు. వద్దు రావు గారు, టాలెంట్ అని తొక్కే ఇద్దండి, పర్లేదు వినిపించండి. సరే మీ ఇష్టం. ఆకాశంలో ఉంది చుక్క, నేలపై ఉంది మొక్క, వాటే టైమింగ్ అండి. థ్యాంక్స్. మా ఇంటి పక్కన ఉంది కుక్క, మేము నములుతాము ఆకు ఒక్క, ఎర్రగా అవుతుంది పక్క. బాగుంది సార్, నిజంగానే బాగుంది. బాబుకి నచ్చినట్టుంది కవిత. వరుణ్ గారు, దీన్ని ఎవరైనా కవిత అంటారండి? రావు గారు ఇంకా ఉందండి. వద్దు, ఇంకా ఆపే ఈ చండాలం, ఇది చాలు. చెప్పానా ఇలాంటి ఎదవ కవితలు రాయొద్దని? పని చేసుకో. థూ. ఛీ, అనవసరంగా టాలెంట్ ని తొక్కేస్తున్నారు. ఉంటేగా తొక్కడానికి. కార్తీక్, అర్జెంట్గా లీవ్ కావాలి. నువ్వు ఏం పీక్తున్నావు అని లీవ్ ఇవ్వాలి వరుణ్? ఏం పీకలేదుగా, అందుకే లీవ్ ఇవ్వు. నేను ఇవ్వను పో. ఇప్పుడు నువ్వు లీవ్ ఇవ్వకపోతే నీకు ఫోటోకి దండేసి రిప్పన్ స్టేటస్ పెట్టేస్తా, తర్వాత నీ ఇష్టం. ఇది ఎక్కడ గోల వరుణ్? ఇస్తావా ఇవ్వవా? సరే తీసుకోపో. థ్యాంక్సే. ఎవడే మర్చిపోయా, దాచుకో. ఏంటిది? లీవ్ లెటర్. ఛ. ఎక్కడికి వెళ్ళారండి వరుణ్ గారు? కార్తిక్ దగ్గర లీవ్ అడగడానికి వెళ్ళానండి. అదేంటి, రేపు హాలిడే కదా? ఏ? రేపు సండే. ఓ షిట్, అనవసరంగా వర్క్లో పడి సండే అని కూడా మర్చిపోయా. సో మచ్ వర్క్. ఆయన అనవసరంగా పెన్ను పేపర్ బొక్క. మీ స్మైల్ చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. కాదండి రావు గారు, నేను జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా, అసలు మన వర్క్ ఏంటండి? అలా అడిగారండి బాబు, సాఫ్ట్వేర్ అండి. మనం చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. ఓన్లీ ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే చూడాలి. ఇంకా అదే ఆ జుట్టు ముళ్ళ పందికి లేచినట్టు ఉంటాయి చూసారా బొమ్మలు, యానిమేషన్, అవి మాత్రమే చూడాలి. అవి కూడా అవే ట్రెండ్. ఓ ట్రెండ్ మరి వచ్చిందండి. ఏం మాట్లాడుకుంటున్నారేంటి? వినపడుతుందండి బాబు, చంపేస్తుంది. స్లోగానే చెప్పా, వినపడదు. వినపడింది. అంటే నీ చెవులు బాగా పనిచేస్తున్నాయి స్టిల్లా? అది మాకు తెలుసు. చెప్పానా వినపడుతుందని? వినిపించినట్టుంది. హలో. హాయ్. ఇంకా ఊరికి అలా ఇక్కడ ఎవరు లేరు కానీ సిగ్గుపడ్డా ఆపుతావా? అయినా నేను ఈ ఆఫీస్లో ఎవరు జాయిన్ అమ్మన్నారే? ఏదో అలా కుదిరిపోయింది. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఇచ్చావుగా పెద్ద షాక్.
బుజ్జి మ్మ్. బంగారం నోరు మూసుకో. సర్లే ఒక అగ్గి No. ప్లీజ్ నో ప్లీజ్. ఐ సెడ్ నో. ఏ వరుణ్ ఎక్కడున్నావు? బా వీడొకడు నన్ను తొబ్బడానికి. అలెక్కే గారు కాఫీ తాగుతారా? నో థ్యాంక్స్. పోనీ టీ తాగుతారా? వద్దండి. ఏం తాగుతారా? కాస్త విషయం ఇవ్వరా. వరుణ్ గారు ఏంటి నోరులేస్తుంది? నువ్వు ఎంప్లాయవా ఆఫీస్ బాయ్వా? అస్తమా నువ్వు దొబ్బుతుంటావు. యహ ఏంటి మీ గోలా వర్క్ చేసుకొనియకుండా? స్టెల్లా గారు మీతో తర్వాత మాట్లాడతా. మీకు నో డైలాగ్స్. ఈ మధ్య మీకు కోపం మరీ ఎక్కువైపోతుందండి వరుణ్ గారు. ఆడేదో ముచ్చట పడుతున్నాడు, వదిలేయండి సార్. వదిలేస్తే నాకు ముంచెలో ఉన్నాడు. ఏమన్నారు? పని చేసుకోండి సార్. అంత కోపం ఎందుకండి బాబు? సర్లేండి. వికీ ఏంటి? వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందిరా. ఎవరిద్దరి మధ్యలో? ఆ వరుణ్ అండ్ అలెక్య. కదా నాకు అదే డౌట్గా ఉంది. కానీ అలెక్కే నిప్పే. ఎంత నిప్పైనా ఆరిపోవాల్సిందేలే. సరే నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. రేపు కలుద్దాం. bye. సరే ఓకే. మ్. హోయ్ నేనే. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఒంటరిగా ఉంటావని తోడుగా వచ్చా. సంతోషం. సర్లే కానీ తిన్నావా? లేదు తినలే? లేదు. ఏంటిది? మీకోసం డిన్నర్ తెచ్చా. తినే టైం లేదులే. ఇంకా ఎంతసేపు? టైం పడుతుంది. సర్లే కానీ వదిలే. ఇవ్వు, నేను వర్క్ చేస్తా. వద్దు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇట్స్ ఓకే. కొంచెం ఓవర్ అయినట్టు అనిపించట్లేదా? పర్లేదులే. సో ఇంకా ఇగో మనం ఎలాగైనా కష్టపడి పనిచేసి మన కంపెనీని పైకి లేపాలి. వరుణ్ సార్ లేవండి సార్. ఏంటి రావు గారు బా, పొద్దు పొద్దు. లేవండి సార్. ఏ బాబు పడుకొని చాలుగా లేవు. గురువు గారికి శుభోదయం. వరుణ్ గారు ఏంటండి ఇది? నైట్ అంతా వర్క్ చేసుకోవాలి. చెప్పానా వరుణ్ గారు నిప్పని? సరే సార్, పాపం పని చేసి బాగా అలసిపోయినట్టున్నారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. వరుణ్ గారు ఏంటండి ఇది? ఏం చేసేస్టల్లా? నువ్వే చూడు. ఏమండి మళ్ళీ ఏం చేశారండి? కుదురుగా ఉండరా మీరు? నేనేం చేశానండి? చూసే ప్రతి అమ్మాయి నవ్వదు, నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు, విశ్వదాభిరామ అమ్మాయిల్ని నమ్మకురా మామ. ఇట్స్ ఫ్యాక్ట్ అండి, తప్పే ఉంది అందులో. బస్ స్టాప్లో బస్ దొరుకుతుంది కానీ ఫుల్ స్టాప్లో పుల్ దొరుకుతుందా? వావ్, మైండ్ బ్లోయింగ్ అండి. మీ టైమింగ్కి డైలాగ్కి టేకే బో. థ్యాంక్సే. కుందరే. అయినా పంపించి చదువుకోవాలి కానీ ఇలా అందరికీ వినిపించి ఫేమస్ చేస్తారా? అఘోరించాంలే.
మొన్న అయినా ఇప్పుడు మీరు వాళ్ళని తొక్కేస్తున్నారు. ఒక రైటర్ అవుదాం అనుకోవడం తప్ప, ఈ లోకం నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈ కవితలు ఆగవు. అంతే, చిటికిలు. ఆ, మామూలుగా ఉండదు మనతోటి. అంతే అంతే. ఆటాడేసుకుంటాం. ఏమంటారు అలేఖ్య గారు? చెప్పా రెండండి అంత మాట అనేసారు. ఇట్స్ ఓకే, ఫైన్. ఏంటండి వరుణ్ గారు, చాలా బిజీగా ఉన్నారు. వర్క్ చేసుకుంటున్నారా? లేదండి, ప్యాకెట్ ఆడుకుంటున్నా. మీరు ఒక హ్యాండ్ వేస్తారా? ప్యాక. నైస్ జాబ్. మూసుకొని పని చేయండి. ఏంటి రావు గారు, వర్క్ చేసుకుంటున్నారా? ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి, బిజీగా ఉన్నాను. నా ల్యాప్టాప్ ఏదో పని చేయడం లేదండి. అది పని చేసినా మీరు పీకేదే ఉందండి. మీరు ఏం లేదు కదా? ఏ డైలాగ్ రావట్లేదా? నో కమెంట్. అది మామా, ఎక్కడున్నావు? బయట ఉన్నావా? వస్తున్నా నాకు. ఎవడెవడికో ఇస్తున్నారు ఆస్కార్లు, వీడికి ఇవ్వాలి ముందు. నిజమే, ఇదేదో తేడాగానే ఉంది. అలేఖ్య, 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 నేనేం చేశా? అంతా నీ వల్లే. అలా కోపంగా చూడకే బాబు, భయమేస్తుంది. సరే, ఇప్పుడు నేనేం చేయను? అయితే మళ్ళీ కొట్టించుకో. సరే కొట్టి. ఆ సౌండ్ ఏంటి సుబ్బారావు గారు? దీపావళి కదండి, పిల్లలు ఏమైనా క్రాకర్స్ కాల్చుకుంటున్నారు అనుకుంటా. నిజమేలే. మరీ గట్టి కొట్టేశావే. ఆ కొటేషన్స్ ఏంట్రా? జీవితంలో మళ్ళీ ఎప్పుడు రాయికి చెప్తున్నా. సర్లే, ఒక హగ్గి. దా. మీరేంటండి ఎక్కడ ఉన్నారు? లోపల ఏం చేస్తున్నారు? డౌట్స్ ఉంటే క్లియర్ ఏంటి చేస్తాను. మీరే? డౌట్స్ ఎవరికి? ఆవిడకా మీకా? ఆవిడకి. ఏమండే, ఇలాంటి పనులు చేయడానికి ఆఫీస్ దొరికిందా మీకు? ఏమైందండి? ఇది లిప్స్టిక్. మీరు లోపల కిస్ పెట్టుకున్నారు కదా? అది కాదండి. లేదు లేదు లేదు, ఇదదే ఇదదే. అది కాదు. కన్ఫర్మ్ అండి, ఇదదే. మీరు కిస్ పెట్టుకున్నారు, నాకు తెలుసు. బాగుందా కిస్? కిస్ అంట, కిస్. ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో? ఏమో, ఎవరికి తెలుసు? ఏదో జరుగుతుంది. మామూలుగా ఉండదు అరే, షాపింగ్కి వెళ్దాం కదా? అనుకున్నానండి. కదా? హే, ఇస్ దిస్ ఆఫీస్ ఆర్ ఫిష్ మార్కెట్? ఏంటిది అసలు? రావు గారు, మీరేం చేస్తున్నారు? మీ వర్క్ కంప్లీట్ అయిందా? కార్తీక్, నా వర్క్ అయిపోయింది కార్తీక్. చూపినా? దా. ఇదిగో చూ. అద్భుతంగా. ఎంత మోసం. వర్క్ ఫినిష్ అయిపోయింది సార్. స్టెల్లా, నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయావా? నో నా కార్తిక్, ఐ హావ్ కంప్లీటెడ్ మై వర్క్. కామేష్, మీకు మెయిల్ చేశాను, ఏమైంది? కార్తిక్, నీకు ఆల్రెడీ మెయిల్ చేసి చెక్ చేసుకోలేదా? వరుణ్, ఈవినింగ్ లోపు వర్క్ కంప్లీట్ చేసి ఇంటికెళ్ళు, లేదంటే ఇక్కడే ఉంటావు. బొక్కలే, ఇది పెద్ద బిగ్ బాస్ హౌస్. లోపలికి వెళ్తే బయట రాకుండా ఉండడానికి. వింటాడు వింటాడు. ఏంటి? అదే కార్తీక్, వర్క్ ఫినిష్ చేస్తా అంటున్నా. దట్స్ బెటర్, డూ ద వర్క్. అయినా ఆడితో మీకు ఎందుకండి? గుడ్ మార్నింగ్ వరుణ్ గారు. ఏం సంగతిలో? ఏ ఉంటాయండి, అన్నీ మామూలే. వరుణ్ గారు, ఎందుకో ఈ మధ్య మీరు మరీ నాటుగా తయారవుతున్నారు అనిపిస్తుందండి. ఏంటి నేనే? మీరే. ఊరుకోండి రావు గారు. ఇప్పటికే 2 సార్లు దొరికిపోయాం కదా.
అందరికి తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళకేం తెలీదు, నువ్వేం చెప్పకు. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఏమో తెలీదు. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ బంగారం. అయినా రేపు నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఆ, ఏంటది? రేపు చెప్తా, వెయిట్ అండ్ సీ. ఉమ్? వస్తున్నా కదా. ఆ, అదేంటండి మొహం మీద డోర్ వేసేసాడు? వీళ్ళంతా ఏంటి నైట్ మీద పడ్డారు? ఎవరు లోపల? ఎవరు లేరండి. మరి మాట్లాడుతుంది ఎవరు? దెయ్యం. చా, డోర్ తీయండి సార్. రండి. డోర్ తీయడానికి ఎంతసేపు వై? ఎవరున్నారు లోపల? ఎవరుంటారు? కూర్చోండి కూర్చోండి. నీకు ఆఫీస్ వర్క్ అంటే ఈ గెటప్పే బాగా సెట్ అయిందిరా. బుజ్జి, హాట్ వాటర్ పెట్టాను. ఎవరు వచ్చారు? ఏ, నువ్వేంటి ఇక్కడ? ఏంటి మీకు పెళ్ళైందా? చూసారా రావు గారు, మెల్లో మంగళసూత్రం కూడా లేదు. మీరు ఇంకా మంగళసూత్రం దాకా వచ్చారండి. ఆ గోడలకు చూడండి, ఎక్కడ ఇద్దరు ఫోటో కూడా లేదు. వరుణ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యి. వరుణ్ గారు మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సార్. రావు గారు అని చెప్పి గుండెల్లో గుణపం దించారు సార్. షీఈ్ మై వైఫ్. హిస్ మై హస్బెండ్. ఇంత అందమైన వైఫ్ని పెట్టుకొని సింగల్ అంటావు ఎందుకు? జోక్ చేశా. అచ్చి, సర్ప్రైజ్ అన్న వీళ్ళేనా? చిచి, వీళ్ళు కాదు. మహి, అరే మహి, అక్క miss you. చాలా మిస్ అయ్యాను నిన్ను. బాగున్నాను రా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్క. ఎంత మిస్ అయ్యాను తెలుసా మిమ్మల్ని. సారీ అక్క. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే అలెక్యా. హ్యాపీ Happy birthday, బర్త్డే Alekya. థ్యాంక్ యూ గైస్. ఆకలేస్తుంది, కేక్ కొత్త తినేద్దాం.